ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 16వ అధ్యాయంలో అనేకమైన సంఘటనలను మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క సంఘటనలో దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడుట చూస్తూ ఉన్నాం. ఈ ఉగ్రత పాత్రలు ఆఖరు పాత్రలు, చివరి కోపాగ్ని కుమ్మరిస్తూ ఉన్నాడు ప్రభు. ఈ యొక్క కోపాగ్ని భూమి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న సర్వ రాజ్యముల మీద, సర్వ ప్రజల మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీద, ఆయా జాతుల వారు ఎవరైతే నివసిస్తున్నారో వారందరి మీద కూడా ఇది కుమ్మరించబడుతూ ఉంది. ఈ విషయాన్ని మనము చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది. ఏమనగా 15వ అధ్యాయంలో మనము చూసాము, ఆయా ఉగ్రత పాత్రలు ప్రభు కుమ్మరించుట చూసి, నీ నామము మహిమపరచు వాడు ఈ భూమిలో ఇంకెవరైనా ఉంటారా? నీ నామము మహిమ పరచని వాడు ఎవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు అని చెప్పుచు, దేవునికి నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనలు పాడుచూ ఉన్నారు. ఇది 15వ అధ్యాయంలో ప్రజలు మహిమపరచుట మనము చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ ఈ స్తుతి స్తోత్ర గీతాలు దేవుని మహిమపరచుట జరుగుతుంది అనగా భూమి మీద కాదు, పరలోకములో. పరలోకములో ప్రభువుని మహిమపరచుచూ ఉన్నారు. ఈ యొక్క సత్యాన్ని మనము గమనించినప్పుడు భూమి మీద అయితే ప్రభువుని స్తుతించుటకు కానీ ఘనపరచుటకు కానీ ఎవరికి మనస్సు లేదు. హృదయపూర్వకంగా ప్రభువును కొనియాడలేని స్థితిలో భూలోకమంతా కూడా నిండిపోయి ఉంది. కొద్దిమంది మాత్రమే హృదయములు తెరుచుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ సంఘటన మనకు అంత వ్యత్యాసం కనబడుతూ ఉంది. పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో ఈ లోక శ్రమలు, ఈ లోక అధికారి అయిన క్రూర మృగం యొక్క హింసలు ఇవన్నీ కూడా భరించి వారు ఆఖరికి ప్రభు నామమును ఎరిగినందుకు, వారు హతసాక్షులైనందువల్ల వారు సరాసరి దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఆనందంతో ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు ప్రభువును. ఆ యొక్క సంతోషములో, ఆ మహామహిమలో ప్రభువుని స్తుతించుటకు ఘనపరచుటకు ప్రభు ఇచ్చిన భాగ్యమును బట్టి వారు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచూ ఉన్నారు అని 15వ అధ్యాయము 4వ వచనములో చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ 16వ అధ్యాయము వచ్చేసరికి సర్వలోకమంతా కూడా ఇంకా ఈ యొక్క క్రూర మృగము వెంటే వెళుతూ వాడినే సేవించుచు, వాడి యొక్క దుర్వాసనను, వాడి యొక్క ఇష్టములను నెరవేర్చువారుగా ఉండుటను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, దుష్టత్వమును బట్టి ప్రభు యొక్క ఉగ్రత కుమ్మరించబడుట మనము చూస్తూ ఉన్నాం. అందువల్ల
దేవుని యొక్క స్వరము ఆలయములో నుండి, గర్భాలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలు 7 చేతుల్లో ఉన్న 7 పాత్రలలో నిండిన దేవుని యొక్క కోపాగ్నిని కుమ్మరించమని గొప్ప స్వరముతో ప్రభువు చెప్పుట వింటిని అని యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. మనము మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు ఆ యొక్క మృగము వెంట సర్వలోకమంతా కూడా ఎంతమంది వెళ్తున్నారో వారికి చెడ్డ పుండు పుట్టుటను బట్టి దుర్వాసన, బాధ, నొప్పితో వేదన పొందుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క మొదటి పాత్ర కుమ్మరించబడింది. మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు వారి యొక్క బ్రతుకులో వేదన తప్ప ఇంకా సంతోషమేమీ లేదు. ఆ చెడ్డ పుండుతో వారు సంతోషం అనుభవించగలరా? ఈ యొక్క వాడి యొక్క కోరికలను, ఇచ్చలను తీర్చగలరా అనేదే ప్రశ్న. అందువల్ల దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు వారికి ప్రభు అన్నాడు, మీరు నా మాట ఆలకించండి అన్నారు. ద్వితీయోపదేశ కాండంలో ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మొదటి పాత్ర చూసినప్పుడు గబ్బు కంపుతో ప్రజలంతా కూడా వెలువెల్లాడిపోతూ సర్వలోకమంతా చెడ్డపుండుతో వాసన కొడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ పాత్రను కూడా సముద్రం మీద కుమ్మరించగా అప్పటికే మనము సముద్రం మీద కుమ్మరించబడిన ఆ యొక్క ఉగ్రతను మనము ఆ యొక్క 8వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 2వ బూర ఊదినప్పుడు అనే మాట 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనము చూసి ఉన్నాము. అక్కడ సముద్రము మీద మండుచూ ఉన్న ఒక పెద్ద కొండ వంటిది సముద్రములలో పడవేయబడను. ఎన్ని సముద్రాలు ఈ లోకాల్లో ఉన్నాయో అన్ని సముద్రాల మీద కూడా ఈ యొక్క పెద్ద కొండ వంటిది మండుతూ ప్రకాశించుచున్న ఆ యొక్క నిప్పు లాంటి ఆ కొండ సముద్రములో పడవేయబడను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. కాబట్టి 3 భాగాలు కూడా ఆ యొక్క రక్తమయమైన ఆ సముద్రం వలన సర్వ జంతువులు 3 భాగాలు కూడా నశించిపోయే, మురిగిపోయే, వాసన కొడుతూ ఉన్నాయి. పీనుగు వంటి వాసన. ఈ యొక్క సత్యాన్ని మనము 8వ అధ్యాయం 8వ వచనంలో చూసి ఉన్నాం. ఇక్కడ 16వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు 2వ దూత చేతపట్టుకొని ఉన్న తన యొక్క పాత్రను భూమి మీద ఉన్న సముద్రములో కుమ్మరించగా సముద్రము పీనుగా రక్తము వంటిది ఆయన. పాత్ర కుమ్మరించగానే దేవుని యొక్క ఉగ్రత వలన సముద్రం అంతా కూడా రక్తవర్ణమైంది. సర్వ జంతువులు 3వ భాగము ముందుగానే చచ్చి ఉన్నాయి. ఇక 4వ భాగము కూడా ఈ దెబ్బకు చచ్చి పీనుగు వంటి వాసనతో గబ్బు కొడుతూ ఉంది సముద్రం అంతా కూడా. ఈ విధంగా ద సెకండ్ ఏంజల్ poured out the vial upon the sea, and it became as the blood of a dead man, and every living soul died in the sea. కాబట్టి ఈ సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరించినప్పుడు జరిగిన ఈ దుర్ఘటన. అయినప్పటికీ కూడా ఈ ప్రజలకి మారు మనసు పొందినట్టు ఏమీ మారు మనసు పొందలేదు. వారు పశ్చాత్తాపడలేదు.
వారి జీవితంలో ఏమాత్రం కూడా మార్పు లేని బ్రతుకే కనబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క రెండవ ముద్ర పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను, అందువలన సముద్రములో ఉన్న జంతువులన్నీ చచ్చెను అని మనము ఈ 16:3 వచనములు చూసి ఉన్నాం. మూడో పాత్ర తన పాత్రను నదుల్లో జలధారలోను కుమ్మరింపగా, జలధారలు పర్వతముల మీద దేవుని యొక్క సృష్టి యొక్క విచిత్రమైన ఆ యొక్క జలము నిల్వలు అక్కడి నుంచి జలధారలుగా ఆ యొక్క జలపాతాలుగా కిందికి జాలువారుతూ ఉన్నాయి. కాబట్టి నాకు ఆ నదులు ఉన్నాయి, ఆ జలపాతాలు ఉన్నాయి, ఆ మంచినీళ్ళ నదులు ఉన్నాయి, కాబట్టి నేను బ్రతుకుతాను అన్న మనిషి యొక్క ధీమా, మనిషి యొక్క ఆ యొక్క అహంకారం వల్ల దేవుని యొక్క ఉగ్రత పాత్ర, మూడో పాత్ర నదుల్లో కూడా కుమ్మరించబడింది. కాబట్టి నదుల మీద ఎప్పుడైతే ఈ పాత్ర కుమ్మరించబడిందో ఆ నదులన్నీ కూడా, జలపాతములన్నీ కూడా, జల వనరులు అన్నీ కూడా రక్తపాతం అయినాయి. అప్పుడు ఇక వారికి తాగుటకు మంచినీళ్ళు లేవు, సముద్ర జలచరాల్లో ఉన్న వాటికి మంచినీళ్ళు లేవు, నదుల్లో ఉన్న జలచరాలకు ఏమాత్రము కూడా తాగునీరు లేదు. కాబట్టి రక్తమే తాగాలి తప్ప దాహానికి ఇంకేమీ లేదు. ఇక వారి బ్రతుకు ఎంత కూడా దుర్భరమైపోయింది. అందువలన అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా అని దేవుని యొక్క సన్నిధిలో విలపించుచు పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారే పాత్రులు, వారు పాత్రులు. వారు ఈ లోకంలో ఉన్న సర్వ గర్వాంధులు, ప్రభుని విసర్జించిన వారు, దేవుని యొక్క భక్తులను, విశ్వాసులను, దీనులను హింసించిన వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఎందుకనగా వారు ప్రవక్తల రక్తమును, పరిశుద్ధుల రక్తమును వారు కార్చి ఉన్నారు, హింసించి ఉన్నారు, నరమేధం చేసి ఉన్నారు. వారిని బ్రూటల్ హింసలతో భయంకరంగా వారు నష్టపరిచి ఉన్నారు, ప్రాణములు తీసి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును 16వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాము. వారు ఆ పరిశుద్ధుల రక్తమును భూమి మీద ఒలకబోసి ఉన్నారు, రక్తమును కార్చి ఉన్నారు. కాబట్టి వారికి రక్తము త్రాగనిచ్చితివి. సముద్రాల్లో రక్తమే కనబడుతుంది, నదుల్లో, జలవనరుల్లో, జలపాతములలో అన్నిట్లో కూడా ఈ యొక్క రక్తమే కనబడుతూ ఉంది. కాబట్టి నీవు న్యాయవంతుడు, నీవు జరిపించుచున్న కార్యములు న్యాయమైనవి దేవా అని ప్రభు యొక్క కార్యములను గూర్చి వివరించుచు, అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నవి అని బలిపీఠము కింద చెప్పుట వింటిని. బలిపీఠం కింద ఎవరున్నారు? దేవుని యొక్క పరిశుద్ధుల ఆత్మలు నాథా అని గోల పెడుతూ ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నవారు ఉన్నారు. వారి యొక్క ఆత్మలు ఘోషించుచూ ఉన్నాయి. కాబట్టి వారు చేసిన మొర్ర, వారు దేవుని యొక్క సన్నిధిలో నాథా మాకెప్పుడు సహాయం చేస్తావు అని వారు ప్రార్థించిన రీతి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. నా ప్రియమైన వాళ్ళారా, నాథా మాకు ఎప్పుడు ఈ యొక్క మా రక్తము ఒలకబోసినందుకు, ప్రవక్తల రక్తము, పరిశుద్ధుల రక్తమును వారు ఒలకబోసినందుకు మాకు ఎప్పుడు న్యాయం చేస్తావు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి భక్తులు వారి యొక్క మొరలకు ప్రభు సమాధానంగా ఎంతో కాలంగా ఓర్చుకొని ప్రభు ఇప్పుడు వారికి సమాధానము, వారి ప్రార్థనకు సమాధానమిస్తూ ఉన్నాడు. ఉగ్రత పాత్రలు ప్రభు కుమ్మరించుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
కాబట్టి మూడవ ముద్ర ఆ యొక్క మూడవ పాత్రను ఆ సముద్రం మీదను, నదులలోను, జలపాతముల మీదను కుమ్మరించినప్పుడు ఆ రక్తమునే సర్వలోకములో ప్రభువుని విసర్జించిన వారు, ప్రభును తూలనాడిన వారు, పరిశుద్ధులను హింసించిన వారు అందరూ కూడా త్రాగుతూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడవచ్చు, 6వ అధ్యాయంలో ప్రార్థన వినబడుతూ ఉంది. ఏమని ప్రార్థించుచూ ఉన్నారు? వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా సత్యస్వరూపి అని మొర్ర పెట్టుకుంటూ ఉన్నారు. ఈ మొర్రను మనము చూసినట్టయితే ఆ మొర్రకు ప్రభు సమాధానంగా వేచి ఉండుమని వారికి సమాధానం ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ ముద్ర అనగా 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని అనే వచనాన్ని మనం 9వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. ఇది 5th seal, 5వ ముద్ర. When he had opened the 5th seal, saw under the altar the souls of them that were slain for the word of God and for the testimony which they held. వారు మొరపెట్టుకుంటూ అక్రనాదములు చేస్తూ ఉన్నారు. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేక వేస్తూ ఉన్నారు. వారు భూమి మీద ఈ లోకములో ప్రాణాలు విడుస్తూ ఉన్నప్పుడు, హింసించబడుతూ ఉన్నప్పుడు వారి యొక్క బ్రతుకులో ఎంతో వేదన అనుభవించారు. విలవిలలాడిపోయి ఉంటున్నారు. దుఃఖము వేదనతో వారు కన్నీళ్లు కారుస్తూ ప్రభువును మొరపెట్టుకున్నారు. ఇప్పుడు కూడా వారి యొక్క ఆత్మలు ఆ ప్రభు యొక్క గర్భాలయము కింద ఉన్న బలిపీఠము అనగా సింహాసనం కింద ఉన్న ఆ యొక్క ఆత్మలు బలిపీఠము వద్ద మొరపెట్టుకుంటూ ఉన్నారు. They cried with a loud voice, saying, How long, O Lord, holy and true, dost thou not judge and avenge our blood on them that dwell on the earth? కాబట్టి ఇంకా నువ్వు మా యొక్క రక్తమునకు ప్రతిదండన చేయక ఉందువా అని అన్నప్పుడు, తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలన చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారికి చెప్పబడెను. Whose robes were given unto every one of them, that it was said unto them that they should rest for a little season, until their fellow servants also and their brethren that should be killed as they were should be fulfilled. దేవుని యొక్క చిత్తములో ఇంకా చాలామంది ప్రభు కొరకు వారి యొక్క ఆత్మలను ప్రభు కొరకే పానార్పణము చేయబోతూ ఉన్నారు. అనేకులను హింసించబోతున్నారు, అనేకులను వధించబోతున్నారు, ప్రాణాలు తీయబోతున్నారు. అంత్యక్రీస్తు వాడి పరిపాలనలో అత్యధికంగా వధ జరగబోతుంది అని ఈ వాక్యం మనకు నిర్ధారణ చేస్తుంది. అదే ఇక్కడ 16వ అధ్యాయంలో ఈ యొక్క రక్తమును నీవు, ఆ పరిశుద్ధుల రక్తమును, ఆ ప్రవక్తల రక్తమును వారు చిందించినందుకు, ఈ దౌర్జన్యకాండ చేసిన వారు ఆ విధంగా చేసినందుకు వారికి రక్తము త్రాగనిచ్చితివి అని, కనుక నీవు న్యాయవంతుడవు అని జలముల దేవత చెప్పగా వింటిని. జలముల దేవదూత, జలములకు ఒక దేవదూత ఉన్నాడు. ఆ దేవదూత ఆ యొక్క జలములు అన్నీ కూడా రక్తమయమైపోయినప్పుడు ప్రజలకు సర్వలోకమునకు నీరు దొరకనందుకు ఈ జలముల దేవదూత ఈ విధంగా దేవుని శ్లాఘిస్తూ ఉన్నాడు.
ఆయన తీర్పులు సత్యములు. సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు, నీ తీర్పులు న్యాయములు అయి ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. బలిపీఠము కూడా మాట్లాడుతుంది, అనగా దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో సింహాసనము కింద బలిపీఠము దగ్గర ఉన్న ఆ యొక్క దేవదూత కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వార్లారా, భయంకరమైన ఈ యొక్క బలత్కారపు జీవితముతో ఎంతో సంతోషం అనుభవించుచు అమాయకుల ప్రాణములను బలికొన్న అనేకులకు దేవుడు బుద్ధి చెప్పే కాలము కూడా ఆసన్నమైంది అని మనకు ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. జాగ్రత్త సుమి, ప్రభు ఆయన చూచున్న దేవుడు, వినుచు ఉన్న దేవుడు. ఆలోచన చేద్దాం. ప్రభు మనకు బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని ప్రభు వైపుకు తిరిగి మన జీవితంలో సరి చేసుకుంటే ప్రభు మనల్ని క్షమించడానికి నిత్యము కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు మన ప్రభు. అందువలన హృదయములు తెరిచి ప్రభు సన్నిధికి వద్దాము. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.